అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. మూవీ కాస్టింగ్ కాల్ రిక్వైర్డ్ మెయిన్ లీడ్ అంట. సో ఇద్దరు మెయిన్ లీడ్ కావాలంట. మేల్స్ ఇద్దరు, ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల లోపు. అలాగే ఫీమేల్స్ 3 కావాలంట, 18 నుండి 25 సంవత్సరాల లోపు. అలాగే 5 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా చాలామంది ఆర్టిస్టులు రిక్వైర్మెంట్ అంట. సో మీరు ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది వచ్చేసి విజేఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 అని అంటున్నారు. మరి గత 2 సినిమాలు వీళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ ఏమీ పెట్టలేదు. సో ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి పబ్లిసిటీ చిరంజీవి గారంట. సో డైరెక్టర్ గారి పేరు వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ టీడీ ప్రసాద్ వర్మ అంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నల సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ ఇక్కడ మామూలుగా కథలు చెప్పాలి అంటే డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రొడ్యూసర్లు ఎక్కడ దొరుకుతారు సార్ అని అడగటం జరిగింది. ఎక్కడేనండి, పల్లీలు బఠానీలు అమ్ముకుంటా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మీరు వచ్చేసి ఆ పల్లి బఠానీ అంటే వాళ్ళు వచ్చేసి ఇది చేసేస్తారు. సో నేనేమంటాను అంటే, మనం ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి అప్రోచ్ అవ్వటానికి ముందు ఎప్పుడైనా కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హౌ టు అప్రోచ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తాను వినండి. మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే అసలు ఆ అమ్మాయితోటి ఇంక మీ లైఫ్ అనేసుకున్నారు. అలాంటి ఒక అందమైన అమ్మాయికి మీరు వెళ్ళి ప్రపోజ్ చేయాలి అంటే మీరు మామూలుగా ఏం చేస్తారు? ఏముంది సార్, మహా అయితే ఒక ఫ్లవరో, లేదంటే ఒక బొకేనో, లేదంటే ఒక చాక్లెటో, లేదంటే ఇంక తనకు నచ్చిన గిఫ్టో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి ప్రపోజ్ చేస్తాం. ఇవి ఇస్తే పడిపోద్ది ఆ అమ్మాయి? వీటన్నిటికంటే ఇవేమి ఇవ్వకపోయినా కానీ మీరు ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ఒక కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయిని మీరు లైఫ్ టైం చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకోగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ తనకు మీరు ఇవ్వగలిగితే చాలు. మీకు ఆ అమ్మాయి తన లైఫ్ని మీకు రాసిచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే ఎలాగిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ జాబ్ చేస్తున్నాను, నాకు మంత్లీ ఎంత శాలరీ వస్తుంది, దాంట్లో ఎంత సేవింగ్స్, మిగిలిన ఎంత ఖర్చులు. సో ఈ ఖర్చులకి నీకు ఎంత ఇస్తాను, సో నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటాను. మనం నెక్స్ట్ 1 ఇయర్లో ఎక్కడ ఉంటాం, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎక్కడ ఉంటాం, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ ఉంటాం, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ ఉంటాం. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని నేను నీతోటి లైఫ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఒక కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగినట్లయితే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అలాగే ఒక ప్రొడ్యూసర్ని కూడా అలాగే పటాయించాలి. ఒక అందమైన అమ్మాయికి మీరు ఎలాగైతే పటాయిస్తారో ఓ ప్రొడ్యూసర్ని పటాయించేటప్పుడు కూడా అంతే అందంగా పటాయించాలి. దానికి మీరు చేయాల్సిందేంటి? నేను ఇలాంటి ఒక కథను అనుకుంటున్నాను, ఆ కథకి నేను ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే చేసుకున్నాను, ఇలాంటి ఒక డైలాగ్ ఆర్డర్ చేసుకున్నాను, ఇలాంటి ఒక మేకింగ్ అనుకుంటున్నాను అనేది మీరు ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఈజీ అయిపోతుంది. మీకు అర్థం అవ్వడం కోసం ఒకటి చెప్తాను. మళ్ళీ రావా అనే ఒక సినిమా ఉంది, మీరు చూసినట్లయితే సుమంత్ గారిది. సో మళ్ళీ రావాకి డైరెక్టర్ పేరు వచ్చేసి గౌతమ్ తిన్ననూరే. ఆ తర్వాత ఆయన జెర్సీ అనే ఒక మూవీ చేశారు. ఆ జెర్సీ అనే మూవీ తర్వాత ఆయన రామ్ చరణ్ గారితో ఒక మూవీ ఓపెన్ చేసి హోల్డ్ అయింది. విజయ్ దేవరకొండ గారితో ప్రజెంట్ ఒక మూవీ చేస్తున్నారు. సో ఈ గౌతమ్ తిన్ననూరి అనే ఒక వ్యక్తి బేసికల్గా అతను డైరెక్టర్ అవ్వక ముందు రైటర్గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. మేము అనదర్ లవ్ స్టోరీ అని, లాల్ అని కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం. సో ఆయన మళ్ళీ రావా అనే ఒక సినిమాకి డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్సెప్ట్ సుమంత్ పోర్షన్ ఏదైతే ఉందో సుమంత్ పోర్షన్ వరకు వదిలేసి మిగతా పోర్షన్ అంతా షూట్ చేసేసారు. చైల్డ్ ఎపిసోడ్ వరకు షూట్ చేసేసారు. దానికి కావాల్సిన 6 పాటలు షూట్ చేసేసుకున్నారు. దానికి సంబంధించిన లిరిక్స్, సాంగ్స్ అన్నీ అంతా ఇది చేసి సుమంత్ గారి దగ్గరికి వచ్చి, సార్ మీ పోర్షన్ ఎంత ఉంది, మొత్తం మీద 1 అవర్ షోలో మీరు ఉంటారు, మిగతా 1 అవర్ 20 మినిట్స్ షో వేరే వాళ్ళ మీద అయిపోయింది, విల్ యూ ప్లీజ్ యాక్ట్ ఫర్ అస్ అనే టైప్లో అడిగారంట. ఇన్ని రోజులు మాకు రిక్వైర్మెంట్ ఉంది అనగానే ఆ క్లారిటీని వచ్చేసి సుమంత్ గారు చేశారంట.
సో దిస్ ఈజ్ వాట్ ద మెచ్యూరిటీ యూ నీడ్ టు హ్యావ్. సో ఇక్కడ మీరనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నారు, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను సార్ నాకు ఇది కావాలి అని అడగడానికి వెళ్తున్నారు. కానీ ప్రజెంట్ వచ్చే జనరేషన్ ఎలా ఉన్నారంటే యూఎస్ నుండి యూకే నుండి దిగిపోతున్నారు. వాళ్ళు దిగిపోయిన అలాంటి రైటర్ల చేత వాళ్ళు రాయించేసుకుంటారు వాళ్ళ డబ్బులతోటి. మీలాంటి వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ప్రొడ్యూసర్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గించేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కాదని మీ దగ్గరికి ప్రొడ్యూసర్ రావడానికి రీజన్ ఏంటి అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైతే మీకు ఒక ఐడియాలజీ వస్తుందో అప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు మీ దగ్గరికి రావడానికి కొంచెం ఇదిగా ఉంటారు. సో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రొడ్యూసర్ని అడగడం కాదు, ప్రొడ్యూసర్కి మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎలాగా కాస్ట్ కటింగ్ని చేయగలం అనే ఒక మెచ్యూరిటీ అనేది మనకు ఉన్నట్లయితే ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి మన దగ్గరికి రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా నేను ఏమంటాను అంటే మీరు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీ రెజ్యూమే అనేది కంపల్సరీ ఒకటి ఉండాలి అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. అంటే మీరు గతంలో ఏం చేశారు, ఏ ప్రాజెక్ట్స్ చేశారు, ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ చేశారా, ఏమైనా డెమో ఫిలిమ్స్ చేశారా, ఎన్ని చేశారు, అవి ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి సో అనేది మీకు ఉన్నట్లయితే అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడానికి మీకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ లేవు, ఒక కొత్త ప్రొడ్యూసర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా బిజినెస్ చేసిన వాళ్ళని కావచ్చు, ఏదైనా ల్యాండ్ లార్డ్లను కావచ్చు, అలాంటి వాళ్ళని ఏదైనా ఇది చేసినట్లయితే మీకు ప్రొడ్యూసర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. అది నేను మీకు చెప్పేది. అలాంటి ఒక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీ అందరికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు ఆల్రెడీ ఏజ్ గ్రూప్స్తో పాటు అన్నీ చెప్పాను కదా. సో వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8328487966. ఐ రిపీట్ 8328487966. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ కాస్టింగ్ కాల్ ఫేక్ అయినా కానీ ఇంకా 29 కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.